వండి అక్కడే అందరూ కలిసి తినటము. అది సాంప్రదాయంగా కొన్ని దేవతల దగ్గర వస్తా ఉంది. మరి వాటికేమంటారు స్వామి? అంటే దేవతలకి ఇష్టం ఉండదా అలాగా? లేదమ్మా. ఈ భూమండలంలో వచ్చిన ఏ దేవతా శక్తి అయినా సరే బలి కోరలేదు తల్లి. భగవంతుడే ఉంటే, భగవంతుని యొక్క దృష్టి ఉంటే, ఆయన దృష్టిలో అన్ని జీవరాశులు ఆయన పిల్లలే. ఏ తల్లి, ఏ తండ్రి తన పిల్లల్ని కోసి నాకు పెట్టమని చెప్పదు. ఇది మానవుని యొక్క అభిరుచి. ఆయా పరిసర ప్రాంతాల వాసులు ఆయా భౌగోళిక స్థితిగతులను బట్టి, ఆయా ఆచారాలను బట్టి మాకు దొరికిందే నీకు ఇస్తాము తల్లి తినని ఇచ్చారు అప్పట్లో. ఓకే. ఓకే. ఇంతటి వ్యవసాయం, ఇంతటి ఈ సంపత్తి లేదమ్మా అప్పుడు. ఒక పూటకే బువ్వ లేనోళ్ళు ఉండ్రి. ఏదో గొడ్డు చచ్చిపోతే అట్లా వాడేస్తుంది. అప్పుడు ఎక్కువ పశువులు ఉండేవి కదమ్మా. బర్రెను ఆవో చచ్చిపోతే పడేస్తుండ్రి కదా. దాని యొక్క మాంసం కోసుకొని వచ్చి ఇట్లా ఆరబెట్టుకొని వండుకొని తినేవాళ్ళు, ఉడకబెట్టుకొని ఇంత ఉప్పో ఏదో వేసుకొని తినేవాళ్ళు. మా తాతలు అట్లే బ్రతికిండ్రమ్మా. ఇప్పుడు